కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. కాసేపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రానున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఎల్బీ నగర్ సరూర్ నగర్లోని స్టేడియంలో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ భారీ బహిరంగ సభ ఏదైతే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలను పూర్తి చేయలేదు, ఏడాది పాలన పూర్తి చేసుకొని విజయోత్సవాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఆ విజయోత్సవాలు ఎందుకు నిర్వహిస్తుంది, ఏం లేదు, విజయోత్సవాలు నిర్వహించుకునే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదంటూ ఆ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలని విమర్శిస్తూ ఆ వాగ్దానాలను ఏ విధంగా అయితే ఇప్పటికే బీజేపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 6 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలను ఘనంగా ఏ విధంగా నిర్వహిస్తుందో అందుకు ధీటుగా బీజేపీ పార్టీ కూడా నిరసన కార్యక్రమాలు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఊరు వాడ అన్నిట్లో ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాలు ఏమేమి నెరవేర్చారు, ఏం లేదు, ఏ విధంగా కొనసాగారు, అదేవిధంగా వారి నుండి ఎవరైతే బాధితులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ఇస్తామని వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలు నెరవేర్చకుండా ఉన్నారో అందుకోసం ఈ భారీ బహిరంగ సభ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో వారిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. అయితే ఈ భారీ బహిరంగ సభకు చూసుకున్నట్లయితే దాదాపుగా స్టేడియం మొత్తం ఫ్లెక్సీలతో నిండిపోయింది. కుర్చీలు అన్ని ఇప్పటికే పూర్తి చేశారు. అది చూస్తున్నాం. ఇదేమి పాలన, ఇదేమి మార్పు లేదు, పాలన మారలేదు. ఆనాడు కే ట్యాక్స్తో కమిషన్ల ప్రభావం నేడు 6 ట్యాక్స్తో ఖజానాకు ఢిల్లీ పీఠానికి పంపిస్తున్నారు. అయితే ధరణితో బీఆర్ఎస్ పార్టీ దగా చేస్తే హైడ్రాతో కాంగ్రెస్ పార్టీ డొక్క ప్రజలను ముంచడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ దొందు ఈ విధంగా భారీ ఏదైతే రైతు భరోసా ఇస్తామన్నారో రైతు భరోసా కనిపించడం లేదు. అదేవిధంగా రైతుకు రుణమాఫీ అన్నారు, ఆ రుణమాఫీ 2 లక్షల లోపు అరకొరగానే ఇచ్చారు. దాదాపుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తామన్న వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాలు ఓన్లీ అయితే వాటిని కొనసాగింపుగా పూర్తి చేయడం లేదు. ఎక్కడైతే ప్రారంభిస్తో అక్కడి వరకే హంగామా చేస్తుంది తప్ప వాటిని నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. ఏదైతే యువతకు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో ఆ ఉద్యోగాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. అదేవిధంగా మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం ఇస్తామన్నారు, ఆ పథకం ఊసే ఇప్పటి వరకు లేదు. అదేవిధంగా ఏదైతే నిరుద్యోగులు కానీ యువత కానీ తర్వాత రైతులకు కానీ ఇలా అన్ని రకాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ విధంగా అయితే పాలన కొనసాగించిందో అదేవిధంగా అదే దారిలోనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా పయనిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రజలను మోసం చేసిందో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మోసం చేసింది. అయితే ప్రజలకు అభివృద్ధి పేరుతో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో ధరణి పేరు చెప్పి రైతులను భూములను ఏ విధంగా లాక్కుందో ఇప్పుడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా హైడ్రా పేరుతో పేద ప్రజల ఇళ్లను కూలుస్తూ ఏదైతే హంగామా చేస్తుంది, భయాందోళన గురి చేస్తుంది. మూసి సుందరీకరణ పేరుతో మూసి పర్యాటక ప్రాంతంలోని ప్రజలను కూడా భయాందోళనకు గురి చేస్తుంది. అయితే ఇలా అన్ని వర్గాల ప్రజలను ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే మోసం చేసి భయాందోళన గురి చేసిందో అదే పంతలోనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా నడుస్తూ వారికి ఏ విధంగా తీసుకునే విధంగా రాష్ట్రంలో అరాచకాలు ఆందోళన చేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలను ఎవరైతే ఇది తప్పు అని ప్రశ్నిస్తుందో అలాంటి వారిపైన నిరంతరం వారిని వేధిస్తూ వారిపై కేసులు కూడా పెడుతుంది. ఈ విధంగా అరాచకం చేస్తుంది. కాబట్టి ఈ అరాచకాలన్నింటినీ ప్రశ్నించేందుకే ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. గత ఎన్నికల్లో పార్లమెంట్లో 8 స్థానాలు కాంగ్రెస్తో పాటు మాకు కూడా సమానంగా ఇచ్చారు. అదేవిధంగా ఓటు శాతం చూసుకుంటే అసెంబ్లీలో ఓటు శాతం కూడా గణనీయంగా పెరిగింది. అయితే ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో ఆ ప్రజలు కోరుకునే విధంగానే మేము కూడా ప్రశ్నించేందుకే ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశాము. ఈ భారీ బహిరంగ సభ ద్వారా ప్రజలకు మేము ఉన్నాము, బీజేపీ అండగా ఉంటుంది, ప్రజలకు మీరు ఎలాంటి ఆందోళన చెందొద్దు, ప్రభుత్వం ఏదైతే చేస్తుందో కక్ష సాధింపు చర్యలకు కానీ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తూ ఆ మోసాలను ఎండగట్టేందుకు వారి నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రజలకు కావాల్సిన భరోసా అందించేందుకు ఈ సభ ద్వారా ప్రజలకు మేము తెలియజేస్తున్నామని బీజేపీ పార్టీ నేతలు అంటున్నారు. ఈ బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇవాళ సాయంత్రం ఇక్కడ నుంచి ప్రజలకు ఏ విధంగా బీజేపీ అండగా ఉంటుంది, ప్రజల పక్షాన ఏ విధంగా పోరాటం చేస్తుంది, ఏ విధమైన సమస్యలున్నా ఆ సమస్యల కోసం కృషి ఏ విధంగా చేస్తుంది అనేది దిశానిర్దేశం ఇక్కడ నుంచే చేశారని బీజేపీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ గజానన్తో రామకృష్ణ, HM టీవీ, హైదరాబాద్.